అందరికీ గుడ్ మార్నింగ్, అందరికీ శుభోదయం. సో ప్రజెంట్ మన మదనపల్లి మార్కెట్ స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది, అలాగే ములకల చిరు మార్కెట్ ఫస్ట్ యాక్షన్, రెండు యాక్షన్ ఏ విధంగా ప్రైస్ వల్ల ఏమి ఎట్లా మొత్తం వీడియోలో మాట్లాడుకుందామండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయకపోతే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి వచ్చినట్టయితే అలాగే ములకల చిరు మార్కెట్ రెండు యాక్షన్లో ఏ విధంగా ప్రైస్ వల్ల ఏమి ఎట్లా మొత్తం వీడియోలో మాట్లాడుకుందామండి. తెలుసుకునే ముందు మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయడం మర్చిపోదండి. ప్రస్తుతానికి స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది, ఏమి ఎట్లా మొత్తం వీడియోలో మాట్లాడుకుందామండి. మనం ముందుగా టీవీఎస్ మండీ లైన్ మాట్లాడుకుంటే, అంటే స్టార్టింగ్ మండీ లైన్లో ఈ లైన్లో కూడా పెద్దగా మార్పు అయితే లేదు, ఇంచుమించు నేట్లాగే స్టాక్ అయితే వచ్చింది. సేమ్ ఇదే మ్యాటర్ నేను కూడా చెప్పినాను. అలాగే నిన్న మొన్న వరుసగా ఒక 5 ఇంకా 10 రోజులు అయితే ఉందిలేండి స్టాకు మనకి ఇంచుమించు నేట్లాగే రావడం అని నేను చెప్పడం కూడా. సో ఇంచుమించు నేట్లాగే స్టాక్ అయితే ఉంది, పెద్దగా మార్పు అయితే లేదు. మనం ముందుగా టీవీఎస్ మండీ లైన్లో మాట్లాడుకున్నా కూడా పెద్దగా మార్పు అయితే లేదు. అలాగే ఆపక్ మండీ లైన్ అంటే జీపీఆర్ మండీ లైన్లో మాట్లాడుకున్నా కూడా పెద్దగా మార్పు అయితే లేదు, ఇంచుమించు నేట్లాగే స్టాక్ అయితే ఉంది. సో నిన్న బయట బండ్లు అయితే వచ్చాయి. సో మరి ఈరోజు వచ్చాయని నాకు తెలిసినంత వరకు ప్రస్తుతానికి అయితే లేవు, కాకపోతే నేనైతే గ్యారెంటీ వేయలేను, ఎందుకంటే ఈ తర్వాత వస్తాయి మామూలుగా. నిన్న వచ్చినాయి మరి 6 గంటల, ఇప్పుడైతే 6 గంటల 7 నిమిషాలు అయితే అవుతుంది. తర్వాత ఏమన్నా స్టాక్ అంటే బయట బండ్లు వచ్చే ఛాన్స్ ఉంటుందా లేకపోతే చూడాలి, ఎందుకంటే ఇప్పుడు ఇంకా కేవలం 6 గంటల 7 నిమిషాలు మాత్రమే అవుతుంది కాబట్టి ఒక్కొక్కసారి 10 గంటల తర్వాత రావచ్చు, చెప్పలేము, ఏదైనా జరగచ్చు. నేనైతే మీకైతే గ్యారంటీ మాత్రం ఇవ్వలేను. సో దాని ప్రభావం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మీరైతే టెన్షన్ అయితే తీసుకోవద్దని. సో ప్రస్తుతానికైతే మన మదనపల్లి మార్కెట్లో దిగుమతులు ఎటువంటి మార్పులు లేవు. సో మీకు తక్షణ అందుకే అలాగే భూవారం 3 ప్రోడక్ట్స్ కావాలనుకుంటే కింద నెంబర్లు అయితే కనిపిస్తూ ఉంటాయి. మదనపల్లి వారికి మంచి ఆపర్చునిటీ ఏమంటే, మదనపల్లి ఇంకా 10 కిలోమీటర్లు కొంచెం అటు ఇటు అంగళ్ళ సైడ్ కానివ్వండి, అట్లాగే ఇట్లా ఈ సైడ్ ఏ సైడ్ 10 కిలోమీటర్ల వరకు మీకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ నేను కల్పిస్తాను. కావాలంటే నెంబర్లు కాల్